హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఏకేఎస్ఐఎస్ అకాడమీ డైలీ కరెంట్ అఫైర్స్. సో ముందుగా నేను ఇచ్చినటువంటి క్వశ్చన్కి ఆన్సర్ కనుక చూస్తే, అటల్ ఇన్నోవేషన్ మిషన్ ఎవరి అండర్లో జరుగుతోంది? నీతి ఆయోగ్. సో వెరీ ఈజీ క్వశ్చన్. కొన్నిసార్లు ఇలాంటి ఈజీ క్వశ్చన్స్ కూడా వస్తూ ఉంటాయి ఎగ్జామ్లో. సో చాలామంది చాలా ఎక్కువ చదివేస్తూ ఉంటారు. యూపీఎస్సీ చాలా మైన్యూట్ థింగ్ మీద ఫోకస్ చేస్తూ ఉంటుంది. సో దిస్ ఈజ్ వన్ సచ్ క్వశ్చన్. So before we go to the exam, if you are looking for UPSC admissions అట్లాగనే Group 1 and Group 2 both AP and తెలంగాణ, దయచేసి కింద నెంబర్కి కాల్ చేయండి. దే విల్ గివ్ యూ ఆల్ ద డీటెయిల్స్. ఇక ఈరోజు టాపిక్ వచ్చేసి భారత విదేశాంగ విధానంలో చాలా విచిత్రమైనటువంటి పరిస్థితులు వస్తున్నాయి. గతంలో మనకి ఎటువంటి ఫారెన్ పాలసీ ఉందో దానికి కొంచెం విరుద్ధంగా భారత్ వెళ్తున్నట్టుగా కనిపిస్తోంది. ఈరోజు న్యూస్ పేపర్లో కనుక మనం చూస్తే, యునైటెడ్ నేషన్స్ ఐక్యరాజ్య సమితిలో ఇరాన్ పక్కన ఉన్నటువంటి దేశాల మీద చేస్తున్నటువంటి దాడులకు వ్యతిరేకంగా ఐక్యరాజ్య సమితిలో ఒక రెజల్యూషన్ తీసుకున్నారు. ఈ రెజల్యూషన్కి భారతదేశం సపోర్ట్ చేసింది. కానీ ఇరాన్తో మనకి ఎన్ని ఇబ్బందులైనా ఉండవచ్చుగాక, కానీ ఇరాన్ మనకి చాబాహార్ అనేటటువంటి ఒక పోర్ట్ని ఇచ్చింది. ఆ పోర్టే కనుక లేకపోతే, ఆ చాబాహార్ పోర్ట్ పక్కనే పాకిస్తాన్కి చైనా సహాయంతో గ్వదర్ పోర్ట్ అనే ఒక పోర్ట్ని నిర్మిస్తున్నారు. ఇది పాకిస్తాన్ యొక్క నేవీని కానీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని కానీ చాలా బలోపేతం చేస్తుంది. సో దీనికి ఎగెనెస్ట్గా ఏమైనా చేయాలి అంటే చాబాహార్ పోర్ట్ ఉండాలి. కానీ అలాంటి భారతదేశం ఇప్పుడు ఇరాన్కి వ్యతిరేకంగా ఒక రకంగా నిలబడినట్టు అయింది. ఇది అమెరికా తాలూకా ఒత్తిడి వలన, లేక భారతదేశం తాలూకా విదేశాంగ విధానమే కొంత ఏమన్నా మారిందా అనేది మనం ఒకసారి ఆలోచించాలి. అయితే ఇదే సందర్భంలో రష్యా, చైనా వీటో కూడా వేయచ్చు. కానీ వీటో వేయకుండా వాళ్ళు ఈ రెజల్యూషన్ నుంచి ఆబ్స్టైన్ అయ్యారు. అంటే ఎస్ చెప్పలేదు, నో చెప్పలేదు, దూరంగా ఉన్నారు. సో దీని కారణంగా అసలు ఈ విషయంకి మాకు సంబంధం లేదు అని చెప్పినట్టు అయింది. కానీ భారతదేశం కూడా గతంలో ఇలాంటి రెజల్యూషన్స్ వచ్చినప్పుడు ఆబ్స్టెనెన్స్ని పాటించింది. కానీ ఈసారి మాత్రం ఇన్ ఫేవర్ ఆఫ్ ద రెజల్యూషన్ అనేటటువంటి జరిగింది. సో దీని మీద రకరకాలైనటువంటి అభిప్రాయాలు వస్తున్నాయి మీడియాలో. కొంతమంది అయితే ప్రభుత్వాన్ని తప్పుపడుతున్నారు. ఇరాన్లో కూడా భారత ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉన్నారు అనేటటువంటి కొన్ని ఛానల్స్లో డిబేట్స్ జరుగుతున్నాయి. భారతదేశం ఇరాన్లో ఉన్నటువంటి వ్యక్తులను కూడా ఇరాన్ ఖాళీ చేసి రావాలి అని కూడా ప్రకటించింది ఓపెన్గా. సో ఈ సందర్భంలో ఇండియా 130 దేశాలు తీసుకొచ్చినటువంటి యునైటెడ్ నేషన్ సెక్యూరిటీ కౌన్సిల్ రెజల్యూషన్ని, ఇది గతంలోది, ఇండియా జాయిన్స్ గతంలోది కాదు, ఇప్పటిదే. ఇండియా జాయిన్స్ 130 నేషన్స్ టు బ్యాక్ యుఎన్ఎస్సీ రెజల్యూషన్ కండెమ్నింగ్ ఇరాన్ అటాక్స్. అంటే ఇరాన్ గల్ఫ్ సంబంధించినటువంటి దేశాలు, యుఏఈ, ఖతర్ ఇట్లాంటి దేశాల మీద వేస్తున్నటువంటి బాంబులను వ్యతిరేకిస్తూ పెట్టినటువంటి రెజల్యూషన్ని వ్యతిరేకించింది భారతదేశం. అమెరికా మీద చేస్తున్న యుద్ధం గురించి కాదు ఇది. ఇరాన్ తన యుద్ధంలో భాగంగా ఇరాన్ పక్కన ఉన్నటువంటి దేశాలపైన వేసేటటువంటి అటాక్స్ని కండెమ్ చేశారు. ఏదైనా ఇరాన్కి ఎగనెస్ట్గా వెళ్ళినట్టే. సో ఇది కనుక ఒక్కసారి మనము న్యూస్లో వచ్చినటువంటి అంశాలను చూస్తే, ఇండియా కో-స్పాన్సర్డ్, ఎగ్జాక్ట్గా ఇవే పదాలు రాశాడు న్యూస్ పేపర్లో. ఇండియా కో-స్పాన్సర్డ్ ఏ రెజల్యూషన్ ఇన్ ద యునైటెడ్ నేషన్స్ సెక్యూరిటీ కౌన్సిల్. అంటే ఐక్యరాజ్య సమితి భద్రతా మండలిలో ప్రవేశపెట్టినటువంటి ఒక రెజల్యూషన్ ఏంటది? ఇరాన్ తాలూకా అటాక్స్ ఆన్ గల్ఫ్ కంట్రీస్, గల్ఫ్ దేశాల మీద ఇరాన్ చేసేటటువంటి అటాక్స్ ఏవైతే ఉన్నాయో దీన్ని కండెమ్ చేశారు, రైట్? దీన్ని వ్యతిరేకించారు. అలాగే జోర్డన్, దీన్ని ఎగ్రీజియస్ అంటే ఏం లేదు, మనమే అవతల వ్యక్తుల మీద కోపంతో వేసేటటువంటి బాంబులు ఉంటాయి కదా, అట్లాంటి పదం అని అనుకోండి. ఇది ఆ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రాంతీయ స్థిరత్వానికి విఘాతం కలిగిస్తుంది. ఇది అక్కడ పెట్టినటువంటి రెజల్యూషన్. దీనికి వ్యతిరేకంగా భారతదేశం ఓటేసింది. దీనికి ఏం చెప్పారు మళ్ళీ ఈ రెజల్యూషన్లో? ఈ రెజల్యూషన్ డిమాండ్ ఏం చేసింది? ఉన్న పలంగా సెసేషన్ ఆఫ్ ఆల్ అటాక్స్ బై ఇరాన్ ఉన్న పలంగా ఈ దేశాల మీద చేసేటటువంటి ఈ యొక్క అటాక్స్ అన్నీ కూడా ఆపాలి. ఖచ్చితంగా నైబర్హుడ్ స్టేట్స్ అంటే పక్కనే ఉన్నటువంటి దేశాల మీద జరిగేటటువంటి ఈ దాడులను ఇరాన్ వెంటనే ఆపు చేయాలి. అలాగనే 15 మెంబర్ యుఎన్ఎస్ఏ అడాప్టెడ్ రెజల్యూషన్ విత్ 13 ఓట్స్ ఇన్ ఫేవర్. అంటే 13 ఓట్లు ఇన్ ఫేవర్గా పడ్డాయి. చైనా అండ్ రష్యా మాత్రం అబ్స్టైన్ అయ్యాయి ఓటింగ్ నుంచి అడాప్ట్ చేసుకునేటప్పుడు. తర్వాత 130 దేశాలు దీన్ని సపోర్ట్ చేశాయి.
130కి పైగా. అయితే ఇక్కడ మనం ఒక్కసారి అసలు యుఎన్ రెజల్యూషన్స్ ఎలా వర్క్ అవుతాయి, మనం ఈ టాపిక్ని 2 భాగాలుగా చూద్దాం. ఒకటి భారతదేశం ఇరాన్ మీద చేసినటువంటి రెజల్యూషన్ ఎగెనెస్ట్గా, అసలు ఐక్యరాజ్య సమితిలో ఈ రెజల్యూషన్స్ అనేటటువంటివి ఎలా పనిచేస్తాయి, ఇది కూడా మనం చూద్దాం. సో మీకు ఎప్పుడు చెప్పాను కదా, స్టాటిక్ టాపిక్ని కరెంట్ అఫైర్స్తో లింక్ చేయాలి. పుస్తకాల్లో ఉన్న టాపిక్స్లోంచి క్వశ్చన్స్ రావు, కరెంట్ అఫైర్స్తో లింక్ చేసే మనకి క్వశ్చన్స్ వస్తాయి, వాటికి మనం ఆన్సర్స్ రాసేటటువంటి కెపాసిటీ మనకి పెరగాలి. సో దీంట్లో బిఫోర్ వి గో టు దట్, రెజల్యూషన్ సపోర్ట్ ఫర్ సోవరానిటీ ఇంకో ఈ దేశాలను సపోర్ట్ చేసింది. అలాగనే ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి సప్లై, హార్ముజ్ జలసంధిని ఆపివేశారు కదా, దాని కారణంగా ఎనర్జీ సప్లైస్ దెబ్బతింటున్నాయి, కాబట్టి దాన్ని ఆపకూడదు అనేటటువంటి ఒక కీ టేక్అవేని కూడా ఆ రెజల్యూషన్లో తీసుకున్నారు. సో ముందుగా అసలు యుఎన్ రెజల్యూషన్స్ అంటే ఏంటి, ఐక్యరాజ్య సమితిలో ప్రవేశపెట్టేటటువంటి ఈ యొక్క తీర్మానాలన్నీ కూడా ఫార్మల్ డెసిషన్స్, అంటే అన్ని దేశాలు తీసుకునేటటువంటి ఫార్మల్ డెసిషన్స్. కొన్నిసార్లు ఇందులో సిఫార్సులు, రికమెండేషన్స్ కూడా చేస్తారు. అయితే యునైటెడ్ నేషన్స్లో మనకి చాలా బాడీస్ ఉన్నాయి. యునైటెడ్ నేషన్స్ సెక్యూరిటీ కౌన్సిల్, యునైటెడ్ నేషన్స్ జనరల్ అసెంబ్లీ, యునైటెడ్ నేషన్స్ హ్యూమన్ రైట్స్ కౌన్సిల్, ఇలా అనేక రకాలైనటువంటి బాడీస్ ఉన్నాయి. ఇలా అనేక రకాలైనటువంటి బాడీస్ వాళ్ళ పరిధిలో ఎటువంటి సందర్భాల్లో తీర్మానాలు తీసుకోవాలి, ఎందుకు తీసుకుంటారు తీర్మానాలు, ఐక్యరాజ్య సమితికి ఒక అతిపెద్ద బాధ్యత. 1945 ఆ సమయంలో మనం ఐక్యరాజ్య సమితిని తీసుకొచ్చినప్పుడు దానికి ఒక అతిపెద్దమైన బాధ్యతను ఇచ్చాం మనం. ఏంటది, పీస్ అండ్ సెక్యూరిటీ. ప్రపంచంలో శాంతిని నెలకొల్పాలి, ప్రపంచంలో భద్రతను తీసుకురావాలి, ఈ రెండిటి కోసం పాటుపడుతూ ఉంటుంది. సో కాబట్టి ఐక్యరాజ్య సమితిలో ఉన్నటువంటి వివిధ రకాలైనటువంటి బాడీస్ అన్నీ కూడా ఈ పీస్ అండ్ సెక్యూరిటీ కోసమే ఈ యొక్క తీర్మానాలను ఏర్పాటు చేస్తాయి, అంటే ఈ రెజల్యూషన్స్ని ఏర్పాటు చేస్తాయి. సో అవి ఏమి అడ్రస్ చేస్తాయంటే ప్రపంచవ్యాప్తంగా వచ్చేటటువంటి సమస్యలు, దేనికి విఘాతం కలిగించే సమస్యలు, పీస్, సెక్యూరిటీ, మానవ హక్కులు, ప్రపంచంలో జరిగేటటువంటి యుద్ధాలు, అభివృద్ధి, ఇంకా ఇతర పరమైనటువంటి శాంక్షన్స్. దీనికి సంబంధించి ఒక తీర్మానాన్ని ప్రవేశపెట్టినప్పుడు దాన్ని రిటన్ డాక్యుమెంట్, రాతపూర్వకంగా సబ్మిట్ చేస్తారు. దీని మీద ఐక్యరాజ్య సమితిలో ఉన్నటువంటి సభ్యత్వ దేశాలు, మెంబర్ స్టేట్స్ అని అంటాం, వీళ్ళు ఓటింగ్ వేస్తారు. దీని కారణంగా ఐక్యరాజ్య సమితిలో ప్రవేశపెట్టినటువంటి ఒక తీర్మానం పైన దేశాలు రిటర్న్గా, ఫేవర్గా ఆర్ అన్ఫేవర్గా, ఓపెన్గా వాళ్ళ తాలూకా పొజిషన్ ఏంటి అనేటటువంటిది చెప్తారు. అంటే వాళ్ళ అఫీషియల్ పొజిషన్, వాళ్ళ యొక్క ప్రభుత్వం తాలూకా స్టాన్స్ ఏంటి అనేటటువంటి చెప్తారు. సాధారణంగా ఈ రెజల్యూషన్స్ ఇంకా చాలా బాడీస్ ఉన్నప్పటికీ 2 ఐక్యరాజ్య సమితికి సంబంధించినటువంటి బాడీస్లో మాత్రం ఈ రెజల్యూషన్స్ చాలా ఇంపార్టెంట్. ఒకటి ఐక్యరాజ్య సమితి భద్రతా మండలి, 2 ఐక్యరాజ్య సమితి జనరల్ అసెంబ్లీ, యునైటెడ్ నేషన్స్ జనరల్ అసెంబ్లీ. అయితే ఇప్పుడు ఐక్యరాజ్య సమితి భద్రతా మండలిలో పెట్టారు. అసలు ఐక్యరాజ్య సమితి భద్రతా మండలి అంటే ఏంటి? ఐక్యరాజ్య సమితి భద్రతా మండలిలో మనకి శాశ్వత సభ్యత్వ దేశాలు, వీటో ఉన్నటువంటివి 5 దేశాలు ఉన్నాయి. యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా, ఫ్రాన్స్, యూకే, చైనా, రష్యా. ఈ 5 దేశాలకు మాత్రమే వీటో అధికారం ఉన్నది. ఇవి కాకుండా మిగతా ఉంటాయి, అవన్నీ శాశ్వత సభ్యత్వ దేశాలు కాదు. అంటే ఇవి 5 శాశ్వత సభ్యత్వ దేశాలు. మిగతా వాళ్ళు యునైటెడ్ నేషన్స్ సెక్యూరిటీ కౌన్సిల్ మెంబర్స్గా ఉండొచ్చు, రొటేషన్ పద్ధతిలో, ఎన్నికల పద్ధతిలో మరొక 15 దేశాల వరకు ఎన్నో ఉంటాయి. సో ఇప్పుడు సెక్యూరిటీ కౌన్సిల్లో పెట్టేటటువంటి తీర్మానాలు కూడా ఫార్మల్ డెసిషన్సే. ఇవి సాధారణంగా ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి పీస్, అంటే శాంతి, భద్రత, ఈ 2 కోసం పాటుపడతాయి. అయితే ఐక్యరాజ్య సమితి భద్రతా మండలిలో, అంటే యునైటెడ్ నేషన్స్ సెక్యూరిటీ కౌన్సిల్లో ఏదైనా ఒక రెజల్యూషన్ని కనుక మనం పాస్ చేస్తే అది సభ్యత్వ దేశాలు, అంటే యునైటెడ్ నేషన్స్ మొత్తం ఐక్యరాజ్య సమితిలో 190కి పైగా సభ్యత్వ దేశాలు ఉన్నాయి. 193 ఇఫ్ ఐఎమ్ కరెక్ట్, సబ్జెక్ట్ టు కరెక్షన్. ఈ 193 మెంబర్ స్టేట్స్ లీగల్లీ బైండింగ్. అంటే యునైటెడ్ నేషన్స్ సెక్యూరిటీ కౌన్సిల్లో మనం ఒక తీర్మానాన్ని పెట్టి మనం కనుక దాన్ని పాస్ చేస్తే సక్సెస్ఫుల్గా అన్ని దేశాలు దానికి ఒప్పుకుంటే ఇట్స్ ఏ లీగల్లీ బైండింగ్ ఆన్ ఆల్ మెంబర్ స్టేట్స్. ఏ సభ్యత్వ దేశమైనా కూడా ఆ లీగల్లీ బైండింగ్ రిజల్యూషన్ నుంచి బయటకు వెళితే వాళ్ళ మీద ఐక్యరాజ్య సమితి భద్రతా మండలి, ఐక్యరాజ్య సమితి సభ్యత్వ దేశాలన్నీ కూడా శాంక్షన్స్ పెట్టచ్చు,
కావాలనుకుంటే యుద్ధం చేయొచ్చు, పీస్ కీపింగ్ ఫోర్సులను కూడా పంపించవచ్చు. కాబట్టి కీ ఫీచర్స్ ఏంటంటే ఈ రెజల్యూషన్ అనేటటువంటిది ఆర్థికపరమైనటువంటి దౌత్యపరమైనటువంటి శాంక్షన్స్ అనేటటువంటివి కూడా పెట్టచ్చు. అంటే ఆర్థికపరమైనటువంటి శాంక్షన్స్ని పెట్టచ్చు. ఇరాన్ మీద పెట్టాం కదా, కాకపోతే యునైటెడ్ నేషన్స్ పెట్టకపోయినా అమెరికానే సొంతంగా కూడా పెట్టింది ఇరాన్ మీద. అదే ప్రాబ్లం. యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాతో ఉన్న సమస్య ఏంటంటే ఒకవేళ యుఎన్లో రెజల్యూషన్ లేకపోయినా వాడు యుద్ధం చేస్తాడు, వాడి దగ్గర పవర్ ఉంది కాబట్టి. దట్స్ ద పవర్ ఆఫ్ పవర్ కరెక్ట్గా చెప్పాలంటే. సో కాబట్టి ఈ ఐక్యరాజ్య సమితి యునైటెడ్ నేషన్స్ సెక్యూరిటీ కౌన్సిల్లో రెజల్యూషన్స్ ద్వారా మనం ఎకనామిక్ శాంక్షన్స్ పెట్టచ్చు, డిప్లొమాటిక్ శాంక్షన్స్ పెట్టచ్చు, కలెక్టివ్గా వీళ్ళందరూ కలిపి మిలిటరీ యాక్షన్ అంటే వాళ్ళ మీద యుద్ధం చేయొచ్చు, లేదా పీస్ కీపింగ్ ఫోర్స్ని ఎక్కడెక్కడైతే యుద్ధాలు జరుగుతున్నాయో ఆ ప్రాంతాలకు కూడా మనం పంపించవచ్చు. సో ఇది అందులో ఉన్నటువంటి అంశం. అయితే ఇవి ఎలా పాస్ చేస్తారు? ఆ ఐక్యరాజ్య సమితిలో ఉన్నటువంటి ఒక మెంబర్ స్టేట్ సభ్యత్వ దేశం ఏమైతే ఉంటే వాళ్ళు ఒక డ్రాఫ్ట్ రెజల్యూషన్ని పెడతారు. ఈ డ్రాఫ్ట్ని ఫుల్ ప్లెజ్డ్గా డిస్కస్ చేస్తారు. ఏ కంట్రీ తాలూకా స్టాన్స్ ఏంటి అనేటటువంటి దానికి సంబంధించి ఆ యునైటెడ్ నేషన్స్లోనే మాట్లాడడానికి అవకాశం కల్పిస్తారు, నెగోషియేషన్ చేస్తారు. అయితే ఇవన్నీ కూడా కేవలం 15 సెక్యూరిటీ కౌన్సిల్ మెంబర్స్ మధ్య మాత్రమే జరుగుతాయి. 10 మంది ఏమో నాన్ పర్మనెంట్ మెంబర్స్ ఉంటారు, 5 ఏమో పర్మనెంట్ మెంబర్స్ ఉంటారు. అదే ఇందాక మీకు చెప్పాను. సో అలాగే కనుక మనం చూస్తే ఈ అడాప్షన్ కోసం ఈ 15 మందిలో 9 దేశాలు ఖచ్చితంగా ఒప్పుకోవాలి. అయితే ఈ 9 దేశాల్లో వీటో ఉన్నటువంటి దేశాలు అంటే 5 శాశ్వత సభ్యత్వం కలిగినటువంటి దేశాలు మాత్రం వీటో వేయకూడదు. ఓటు వేయచ్చు, వీటో వేయకూడదు. అంటే మేము ఈ రెజల్యూషన్ ఒప్పుకోవట్లేదు నో అని చెప్పకూడదు, కావాలంటే అబ్స్టైన్ అవ్వచ్చు. సో ఆ రకంగా ఈ అడాప్షన్ని చూస్తారు. ఏ పర్మనెంట్ మెంబర్ అయినా కనుక వీటో వేస్తే ఆ రెజల్యూషన్ ఫెయిల్ అవుతుంది. ఒక రకంగా యునైటెడ్ నేషన్స్లో ఉన్నటువంటి బిగ్గెస్ట్ ఫ్లా ఏంటంటే యునైటెడ్ నేషన్స్ సెక్యూరిటీ కౌన్సిల్లో పర్మనెంట్ మెంబర్స్ అయినటువంటి 5 దేశాలకు మనం ఇచ్చినటువంటి వీటో పవరే అందులో ఉన్నటువంటి పెద్ద ఫ్లా. ఎందుకంటే ఈ 5 దేశాలు ఏమీ ఫ్రెండ్స్ కాదు. అమెరికా చైనా ఫ్రెండ్సా, రష్యా అమెరికా ఫ్రెండ్సా? గట్టిగా మాట్లాడితే రష్యాకి చైనాకి కూడా సమస్యలు ఉన్నాయి. కాబట్టి బిగ్గెస్ట్ ఫ్లా ఆఫ్ యునైటెడ్ నేషన్స్ సెక్యూరిటీ కౌన్సిల్ ఈజ్ ఇట్స్ వీటో పవర్. అది మనం ఇప్పుడు రియలైజ్ అవుతున్నాం. సో అట్లానే ఒక్కసారి రెజల్యూషన్ కనుక అడాప్ట్ చేసుకుంటే ఈ రెజల్యూషన్ అనేటటువంటిది మొత్తం అందరూ ఐక్యరాజ్య సమితిలో ఉన్నటువంటి 190కి పైగా ఉన్నటువంటి దేశాలు దే ఆర్ లీగల్లీ బైండెడ్. ఇఫ్ ఎనీ కంట్రీ గోస్ అగైనెస్ట్ దిస్ లీగల్లీ బైండింగ్ రెజల్యూషన్ అప్పుడు యునైటెడ్ నేషన్స్ వాళ్ళ మీద యుద్ధానికి వెళ్ళొచ్చు, అన్ని దేశాలు కలిపి, లేదా పీస్ కీపింగ్ ఫోర్స్ ఇందాక చెప్పినట్టుగా పంపించవచ్చు. అలాగనే మనకి యునైటెడ్ నేషన్స్ సెక్యూరిటీ కౌన్సిల్లో చూసాం. మరి జనరల్ అసెంబ్లీలో ఎలా రెజల్యూషన్స్ తీసుకుంటారు? ఇక్కడ కూడా అంతే. జనరల్ అసెంబ్లీ రెజల్యూషన్స్ కూడా ఫార్మల్ డెసిషన్సే, అయితే ఇవి లీగల్లీ బైండింగ్ కాదు. యునైటెడ్ నేషన్స్ సెక్యూరిటీ కౌన్సిల్లో వచ్చినవి మాత్రమే లీగల్లీ బైండింగ్. యునైటెడ్ నేషన్స్ జనరల్ అసెంబ్లీలో వచ్చినవి లీగల్లీ బైండింగ్ కాదు, దే ఆర్ సంథింగ్ ఎల్స్. అవి లీగల్లీ బైండింగ్ కాదు. ఇందులో కీ ఫీచర్స్ ఏంటంటే ఇవి కేవలం రికమెండేషన్స్ మాత్రమే. అంటే ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి రాజకీయపరమైన అంశాల్లో అవి కేవలం సిఫార్సులు మాత్రమే. అయితే ఇవి వేటి మీద ఆధారపడి ఉంటాయి? అంతర్జాతీయంగా వచ్చేటటువంటి శాంతి, భద్రత, అలాగే మానవ హక్కులు, అభివృద్ధి, అలాగే అంతర్జాతీయ సహకారము. లీగల్లీ బైండింగ్ కాకపోవచ్చు, కానీ ఒక రకంగా చెప్పాలంటే నైతికత, రాజకీయాల్లో ఇవి ఒక దిక్సూచిలాగా పనిచేస్తాయి. అలాగే అమెరికా లాంటి పెద్ద దేశాలు ఉన్నాయి కాబట్టి ఇలాంటి రెజల్యూషన్స్ అడాప్ట్ చేసుకుంటే వాళ్ళ ఇన్ఫ్లుయెన్స్ కూడా ఆ దేశాల మీద ఉంటుంది. సో దిస్ ఈజ్ వాట్ వీ నీడ్ టు అండర్స్టాండ్. అయితే యునైటెడ్ నేషన్స్ జనరల్ అసెంబ్లీలో ఎలా పాస్ చేస్తారు? ఇందాక చెప్పినట్టుగానే యునైటెడ్ నేషన్స్ జనరల్ అసెంబ్లీలో ఒక సభ్యత్వ దేశం ప్రపోజ్ చేయొచ్చు, దీన్ని డిస్కస్ చేస్తారు. 6 కమిటీస్, మెయిన్ కమిటీస్లో వన్ ఆఫ్ ద 6 కమిటీస్లో దీన్ని డిస్కస్ చేస్తారు, దాన్ని డిబేట్ చేస్తారు. దీనికి ఏమన్నా కావాలని అనుకుంటే అమెండ్మెంట్స్ పెడతారు. దాని తర్వాత ప్లీనరీ సెషన్ అని ఉంటుంది, అంటే ఓటింగ్, దానికి పంపిస్తారు. మొత్తం 193 మెంబర్ స్టేట్స్ దీని మీద ఓటేస్తారు. ఈ రెజల్యూషన్స్కి సింపుల్ మెజారిటీ సరిపోతుంది, అంటే 193/2 + 1 మెజారిటీ సరిపోతుంది. సో ముఖ్యంగా ఇంపార్టెంట్ మ్యాటర్స్ ఏవైనా ఉంటే కనుక, అంటే ఎనీథింగ్ రిలేటెడ్ టు పీస్, సెక్యూరిటీ, అడ్మిషన్ ఆఫ్ న్యూ మెంబర్ స్టేట్స్, వాటికి మాత్రం 2/3 ఆఫ్ ద మెజారిటీ ఈజ్ రిక్వైర్డ్ ఇన్ యునైటెడ్ నేషన్స్ జనరల్ అసెంబ్లీ రెజల్యూషన్స్ ఆల్సో. సో ఇవన్నీ కూడా మనం చూడొచ్చు. సో అలాగనే
యునైటెడ్ నేషన్స్ సెక్యూరిటీ కౌన్సిల్ మాదిరిగా యునైటెడ్ నేషన్స్ జనరల్ అసెంబ్లీలో వీటో పవర్ ఉండదు. విచ్ మీన్స్ ఇన్ ద యునైటెడ్ నేషన్స్ జనరల్ అసెంబ్లీ యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా అయినా ఒకటే, చైనా అయినా ఒకటే, కెన్యా అయినా ఒకటే, ఇండియా అయినా ఒకటే, ఏ దేశమైనా ఒకటే ఓటు హక్కు అనేటటువంటిది ఉంటుంది. అలాగనే ప్రతి కంట్రీకి సమానమైనటువంటి ఓటు హక్కు ఉంటుంది. సో ఇన్ వన్ వే ఆర్ అదర్ యునైటెడ్ నేషన్స్ జనరల్ అసెంబ్లీ ఈజ్ వెరీ మచ్ డెమోక్రటిక్ ఇన్ నేచర్. యునైటెడ్ నేషన్స్ సెక్యూరిటీ కౌన్సిల్ ఈజ్ నాట్ డెమోక్రటిక్ ఇన్ నేచర్. దీని మీదనే రిఫార్మ్స్ రావాలని భారతదేశం ఎప్పటి నుంచో పోరాడుతుంది. మరి అంత పోరాడేటటువంటి భారతదేశం ఇరాన్కి అబ్స్టైన్ అవ్వకుండా ఓటింగ్ వేయడం అనేటటువంటిది ఎగెనెస్ట్గా కరెక్టేనా? ఇది మనం అర్థం చేసుకోవాలి. విశ్వగురు అవ్వాలనుకునేటటువంటి దేశము అమెరికా లాంటి, ముఖ్యంగా ట్రంప్ లాంటి ప్రెసిడెంట్ తాలూకా మాటలు విని ఇన్ఫ్లుయెన్స్ అవ్వడం అనేటటువంటిది ఇట్ సెండ్స్ అ రాంగ్ సిగ్నల్ టు ద వరల్డ్, ఎస్పెషల్లీ అబౌట్ ద స్టేచర్ ఆఫ్ ఇండియా. దిస్ ఈజ్ వాట్ వీ నీడ్ టు అండర్స్టాండ్. సో దీనికి సంబంధించి ఒక క్వశ్చన్ గతంలో ఇచ్చినటువంటిది, దయచేసి మీ ఆన్సర్ని చెప్పండి. అలాగే నేను మెయిన్స్ క్వశ్చన్ డిస్కస్ ద ఇంపెడిమెంట్స్ ఇండియా ఇస్ ఫేసింగ్ ఇన్ ద పర్సూట్ ఆఫ్ ద పర్మనెంట్ సీట్ ఇన్ యునైటెడ్ నేషన్స్ సెక్యూరిటీ కౌన్సిల్. 200 పదాల్లో రాయండి. సో దిస్ ఇస్ ద టాపిక్ ఫర్ టుడే. మళ్ళీ ఆదివారం రేపు ఈజీ టాపిక్తో రేపు కలుద్దాం. థ్యాంక్ యూ. హ్యావ్ ఎ గుడ్ డే.